హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ జావా రోడ్ మ్యాప్ గురించి అయితే తెలుసుకుందాం. సో, ఎవరైతే బిగినర్స్ ఉన్నారో అండ్ ఎవరైతే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో, మీరు జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే అందులో ఏ టాపిక్స్ నేర్చుకోవాలి? బేసిక్స్‌లో మనం ఫస్టు జావా ప్రాక్టీస్ చేసుకోవడానికి జావా డెవలప్‌మెంట్ కిట్ జేడీకే అయితే ఇన్‌స్టాల్ చేసుకోవాలండి. అండ్ మీరు వీఎస్ కోడ్‌లో గాని, నోట్‌ప్యాడ్ ప్లస్ ప్లస్‌లో గాని ఎక్కడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. సో, సిలబస్‌లోకి వెళ్తే ఫస్ట్ జావా సింటాక్స్ అయితే నేర్చుకోవాలన్నమాట. లైక్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో కంపేర్ చేస్తే జావా సింటాక్స్ ఎట్లా ఉంటుంది, ఏంటి అనేది నేర్చుకోవాలి. అండ్ ఇందులో వేరియబుల్స్ గురించి, వేరియబుల్స్‌ని ఎలా డిఫైన్ చేస్తారు, అండ్ వేరియబుల్స్‌ని డిఫైన్ చేయడానికి ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేర్చుకుంటారిక్కడ. తర్వాత డేటా టైప్స్, ఆపరేటర్స్ గురించి. అసలు ఆపరేటర్ అంటే ఏంటి? ఆపరెండ్ అంటే ఏంటి? ఈ రెండిటికి మధ్యన డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. తర్వాత కంట్రోల్ స్టేట్మెంట్స్, ఇఫ్, ఎల్స్, లూపింగ్ కాన్సెప్ట్స్ గురించి అయితే నేర్చుకోవాలండి. ప్రోగ్రామ్ మీరు రాసిన కోడ్ యొక్క ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది వీటిపైనే డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫంక్షన్స్ గురించి. లైక్ ఫంక్షన్స్‌ని ఎలా డిఫైన్ చేస్తారు? ఫంక్షన్ కాలింగ్ ఏంటి? పారామీటర్స్ ఏంటి? రిటర్న్ టైప్స్ ఏంటి? మెథడ్స్ ఇవన్నీ కూడా కవర్ చేయాల్సి ఉంటుంది. అన్నీ బేసిక్స్‌లోకే వస్తాయి. అండ్ తర్వాత ఊప్స్ కాన్సెప్ట్ అండి. ఈ ఊప్స్ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఊప్స్ కాన్సెప్ట్‌లో క్లాస్ గురించి, ఆబ్జెక్ట్స్, ఇన్హెరిటెన్స్, పాలిమార్ఫిజం, ఎన్‌క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్స్ గురించి అయితే నేర్చుకోవాలి. సో, బేసిక్స్‌లో ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత ఈ టాపిక్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తూ మినీ ప్రాజెక్ట్స్ లైక్ డిక్షనరీ, టు డూ లిస్ట్ ఇలాంటివి ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేయాలండి. సో, ఖచ్చితంగా ప్రాజెక్ట్స్ అయితే మినీ ప్రాజెక్ట్స్ అనేవి చేయండి. ఇన్‌కేస్ చేయకపోతే మీకు స్కిల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నేర్చుకున్న టాపిక్స్ అనేవి ప్రాక్టీస్ లేకపోతే మర్చిపోతారు. సో, ప్రాక్టీస్ చేయండి. మినీ ప్రాజెక్ట్స్ కూడా చేయండి. కంప్లీట్ చేయండి. నెక్స్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ గురించి. లైక్ మనకి జావాలో ఒక మెకానిజం అనేది ఉంటుందండి. లైక్ మీరు కోడ్ రాస్తున్నప్పుడు ఎర్రర్స్ వస్తే గనక ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఆ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి జావాలో ఒక మెకానిజం అయితే ఉంది. ఈ మెకానిజం ఏం చేస్తుందంటే లైక్ ఎర్రర్స్‌ని హ్యాండిల్ చేస్తుంది. యాక్సెప్ట్ చేస్తుందన్నమాట. సో, అవి త్రో, క్యాచ్, ఫైనల్లీ, ట్రై క్యాచ్ అండ్ త్రోస్ ఈ బ్లాక్స్ యూజ్ చేసుకొని మనం కోడ్ అయితే రాస్తామండి. ఎర్రర్స్‌ని హ్యాండిల్ చేయడానికన్నమాట. ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడానికి. అండ్ నెక్స్ట్ జావా కలెక్షన్స్. సో, ఈ జావా కలెక్షన్స్ వచ్చేసరికి లిస్ట్, సెట్, మ్యాప్, క్యూస్ గురించి నేర్చుకుంటాం. అండ్ స్ట్రింగ్ హ్యాండ్లింగ్ అండ్ అరేస్ కాన్సెప్ట్ అయితే నేర్చుకుంటాం. బేసిక్స్‌లో ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత మెల్లి ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో, ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మీకు స్కిల్ అనేది గెయిన్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీ రెజ్యూమేలో ఈ ప్రాజెక్ట్స్ మెన్షన్ చేయడం వల్ల రెజ్యూమే అనేది వెయిటేజ్ పెరుగుతుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్‌కి వచ్చేసరికి మల్టీ థ్రెడింగ్ గురించి అయితే నేర్చుకోవాలి. కాంకరెన్సీ లైక్ థ్రెడ్స్, ఎగ్జిక్యూటివ్ సర్వీసెస్, సింక్రొనైజేషన్స్ ఈ టాపిక్స్ అన్నీ కూడా నేర్చుకోండి. సో, ఇదంతా కూడా రోడ్ మ్యాప్‌లా యూజ్ అవుతుందండి. మీరు ఈ రోడ్ మ్యాప్‌ని ఫాలో అయ్యారంటే జావా అనేది బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు కంప్లీట్ చేసేస్తారన్నమాట. నెక్స్ట్ జేడీబీసీ, జావా డేటాబేస్ కనెక్టివిటీ. మైఎస్‌క్యూఎల్‌తో గాని, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్‌తో గాని మీరు కనెక్టివిటీ చేసుకుంటారు. అండ్ ఫైల్ హ్యాండ్లింగ్. సో, జనరల్‌గా ఫైల్స్‌ని మనం జీయూఐ ద్వారా అయితే హ్యాండిల్ చేస్తాం. ఒక జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఫైల్స్‌ని ఎట్లా హ్యాండిల్ చేయాలి? ఎలా ఓపెన్ చేయాలి? రీడ్ చేయాలి? రైట్ చేయాలి? డిలీట్ చేయాలి? రీనేమ్ ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌తో అయితే మనం ఇక్కడ ఫైల్ హ్యాండ్లింగ్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ జనరిక్స్ అండ్ లాంబ్డా ఎక్స్‌ప్రెషన్స్ గురించి. జావా 8+ ఫీచర్స్. జావా 8+లో మనకు కొన్ని ఫీచర్స్ యాడ్ అయినాయి. లైక్ స్ట్రీమ్స్, ఫంక్షనల్, ఇంటర్ఫేస్, ఆప్షనల్. అండ్ తర్వాత డిజైన్ ప్యాటర్న్స్ లైక్ సింగిల్‌టన్, ఫ్యాక్టరీ, అబ్జర్వర్ ఇవన్నీ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్‌లోకి అయితే వస్తాయి. సో, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఖచ్చితంగా ఒక ఫ్రేమ్‌వర్క్ గాని, లైబ్రరీస్ గాని నేర్చుకోవాలండి. సో, ఓన్లీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని డొమైన్ సైడ్ షిఫ్ట్ అవుతామంటే కుదరదండి. ఖచ్చితంగా మీకు ఏదైనా ఫ్రేమ్‌వర్క్ రావాలి లేదా లైబ్రరీ రావాలి. సో, జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నారు కాబట్టి స్ప్రింగ్ ఫ్రేమ్‌వర్క్ లైక్ స్ప్రింగ్ బూట్ గాని, స్ప్రింగ్ ఎంవిసి, స్ప్రింగ్ డేటాస్ ఏపీఐ ఈ మూడిట్లో ఏదైనా ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ హైబర్నెట్ ఓఆర్ఎం లైక్ డేటాబేస్‌ని మేనేజ్‌మెంట్ చేయొచ్చండి హైబర్నెట్‌తో. అండ్ మైక్రో సర్వీసెస్ లైక్ రెస్ట్ ఏపీఐస్ బిల్డ్ చేయడం కానివ్వండి, స్ప్రింగ్ క్లౌడ్ ఇవన్నీ నేర్చుకోండి. అండ్ టెస్టింగ్ కూడా ఒక ఫ్రేమ్‌వర్క్ ఉంటుందండి. జేయూనిట్ గాని, మొకటో గాని. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి నేర్చుకుంటే సరిపోతుందన్నమాట. సో, ఎక్కువగా జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వెబ్ డెవలప్‌మెంట్‌లో యూజ్ చేస్తారు. లైక్ ఫ్రంట్ ఎండ్ ఇంటిగ్రేషన్ చేసుకోవడానికి అండ్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ వచ్చేసి హెచ్టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఈ మూడిటిలతో పాటు మీకు రియాక్ట్ గాని, యాంగులర్ గాని ఫ్రంట్ ఎండ్ ఇంటిగ్రేషన్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సర్వ్లెట్స్ అండ్ జేఎస్పీ అండ్ స్ప్రింగ్ బూట్ ఫర్ రెస్ట్ ఏపీఎస్. లైక్ రెస్ట్ ఏపీఎస్‌ని బిల్డ్ చేయడానికి ఏమో స్ప్రింగ్ బూట్ అయితే యూజ్ చేస్తారు. సో, ఈ రోడ్ మ్యాప్ గనుక ఫాలో అవుతే మీకు బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు జావా అయితే కంప్లీట్ అయినట్టు.
సో ఇదంతా కంప్లీట్ చేయడానికి ఒక 60 డేస్ టైం అయితే పడుతుందండి. మీరు ఎవ్రీడే ఒక 2 అవర్స్ ఎఫర్ట్ పెట్టారంటే ఈ రోడ్ మ్యాప్‌లో ఉన్న టాపిక్స్ అన్ని కంప్లీట్ చేయొచ్చు. అండ్ జావా రిలేటెడ్‌గా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా జావా రిలేటెడ్‌గా ఫండమెంటల్స్ కవర్ చేసాం. ఫ్రీ కంటెంట్ అవైలబిలిటీ ఉంటుంది. ఒకసారి మన ప్లేలిస్ట్ చెక్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. పైథాన్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నామండి. బేసిక్స్ టు అడ్వాన్స్డ్. ఏప్రిల్ 4 నుండి అయితే కోర్స్ స్టార్ట్ అవుతుంది. 45 డేస్ డ్యూరేషన్. మండే టు సాటర్డే మార్నింగ్ 7 AM to 9 AM 2 అవర్స్ ఆన్‌లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామన్నమాట. సో ఈ ఫీచర్స్ అన్ని ఎన్రోల్ అయిన వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలంటే ఫస్ట్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. ఫ్రీ డెమో కోసం అండ్ సిలబస్ ఒక పీడిఎఫ్ కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కాంటాక్ట్ చేయండి. అండ్ కోర్స్ ఫీ స్ట్రక్చర్ అనేది ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సో ఎవరైతే బిగినర్స్ జీరో కోడింగ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నారో, స్కిల్ అప్గ్రేడ్ చేసుకుందాం అనుకుంటున్నారో ఈ కోర్స్ అనేది చాలా యూస్‌ఫుల్ ఉంటుందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెమో చూసి ఎన్రోల్ అవ్వండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.